ధర్మేచ ధర్మేచ అంటే ధర్మబద్ధమైన సంసారం గడపండి. అద్వేచ సంపాదించేటప్పుడే కాదు ఖర్చు పెట్టేటప్పుడు కూడా నా యొక్క కుమార్తె సలహా తీసుకొని ఖర్చు పెట్టిన ఆయన అని చెప్పి. మోక్షేత నీ జీవితం ఎంతకాలం ఉంటుందో అంతకాలము నా యొక్క కుమార్తెని లక్షణంగా చేసుకోవాలి ఆయన అని చెప్పి కన్యాదానంలో అప్పగిస్తాడనమాట. తర్వాత జీలకర్ర బెల్లము, దీన్ని సగీర గుణము అంటారనమాట. సగీరము అంటే జీలకర్ర, గుణము అంటే బెల్లము. ఈ రెండింటినీ మనం ఒక్కసారి ఎలాగైతే కలిపేసి మళ్ళీ ఎలా విడదీయలేమో, ఒక్కసారి వివాహం చేస్తే ఎన్ని గొడవలు వచ్చినా కూడా భార్యాభర్తలు అనేటువంటి వాళ్ళు సర్దుకోకపోయి అన్యోన్యంగా ఉంటేనే ఆ యొక్క దాంపత్యం అనేటువంటిది ఒకరు సర్దుకోకపోతేనే జీవితకాలం ఉంటుందన్నమాట. 2 రోజులు పెళ్లి అయిపోగానే 3వ రోజుకి నన్ను మా ఆయన కొట్టాడు, నా అక్క కొట్టింది, మా అమ్మ కొట్టింది, మా అత్తగారు కొట్టారు, ఇవన్నీ పట్టిన పురాణాలన్నీ చెప్పకూడదు. ఇంట్లోకి పోయామా లక్షణంగా ఎవరు సంసారం వాళ్ళు చేసుకుంటూ పోతే 3వ వ్యక్తిని తెలియకూడదు. 3వ వ్యక్తికి మన గొడవలు తెలిసినా కూడా అలుసుగా తీసుకొని మనసులో విడదీసేదాన్ని చూస్తారు కానీ పైకి కలిపేటువంటి చూసినా మనసులో విడదీసేదానికే చూస్తారు ఇప్పుడుండే సమాజంలో. సాధ్యమైనంత వరకు గొడవలు జరిగినప్పుడు భార్యాభర్తలే కూర్చొని వాళ్ళకు వాళ్ళు సామరస్యం చేసుకోవడం మంచిదన్నమాట. నమస్కారం చేసుకోండి. ముందు స్వామివారికి అమ్మవారికి రక్షాబంధనం అన్నమాట. భాషకము బ్రాహ్మణ
అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. మరి ఈరోజు మన కంచేరు గ్రామంలో వేచేసినటువంటి శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి వారి శివ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరిపించుకుంటున్నాము. కళ్యాణ భాగంగా ఎప్పుడో స్వామివారి చెప్పినట్టుగా గణపతి పూజ పుణ్యవాచనము స్వామివారికి రక్షాబంధనము మణిభాషను జరిపించేశాము. అనంతరం యజ్ఞోపూతాన్ని జరిపించేశాము. ఇప్పుడు స్వామివారి పాద ప్రక్షాళన చేశారు. అల్లుడి గారికి మామగారు పాద ప్రక్షాళన చేయడం అనేది మనకు కన్యాదానంలో ప్రక్రియలో కూడా భాగం అనమాట. ఇప్పుడు అల్లుడు చిన్నవాడు కదా, అక్కడ కాళ్ళు గడికి వచ్చాయంటే అక్కడ వివాహం జరిపించేది సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి మనం కూడా కన్యాదానం తప్పనిసరిగా అల్లుడు కాళ్ళు గడిగి ఆ విధంగా కన్యాదానం చేసి జరుగుతుంది అనమాట. ఇప్పుడు కన్యాదాన సమయంలో ముందుగా ఆ మహాసంకల్పం అనంతరము స్వామివారి ప్రమలను కూడా జరుగుతాయి. మరి కళ్యాణాన్ని అసలు జరగడానికి మూలం ఏంటంటే దక్షిణటువంటి సతీదేవి మరి ఆమె తండ్రి పిలుపు లేకుండానే యాగానికి వెళ్ళిందట. శివుడు చెప్పాడట, మరి యాగానికి వెళ్తూ ఉన్నావు, మనకి ఎలాంటి పిలుపు లేదు, ఎలా వెళ్తాడంటే ఆమె శివుడికి చెప్పిందట, అయ్యా ఎవరైనా సరే తండ్రి గారింటికి కానీ మామగారింటికి కానీ అదేవిధంగా స్నేహితుడింటికి కానీ గురువు గారి ఇంటికి కానీ పిలవకుండానే వెళ్ళొచ్చట. వాళ్ళింటి కార్యక్రమం ఉంటే ఎలాంటి పని కూడా పిలవకుండా వెళ్ళొచ్చు అని చెప్పేసి ధర్మ సూక్ష్మాన్ని ఆ సతీదేవి ఈశ్వరుడు తెలియజేస్తాడ. ఈశ్వరుడు తెలియదు ధర్మ సూక్ష్మ కానీ ఆయన చెప్తున్నట. మరి ఆయన కూడా అక్కడి పూజలకు అవమానంతో చూసుకొని కదా, కానీ ఆ ధర్మ సూక్ష్మ చెప్పేప్పటికీ సరే వెళ్ళమని చెప్తాడట. సరే ఆమె భర్త అనుమతి తీసుకొని ఆ యొక్క దక్ష ప్రజాపతి యాగానికి వెళ్ళింది. మరి యాగానికి వెళ్తే యాగంలో ఆయన తండ్రి గారు అల్లుడిని అవమానించారనమాట. అల్లుడికి అవమానం జరిగిన చోట ఇంకా దక్ష ప్రజాపతి సుతుడిగా అంటే దక్ష ప్రజానికి కూతురుగా ఉండడానికి ఇష్టం లేక ఆ లక్ష్యయజ్ఞంలోనే అక్కడే ఆమె ఆవుతైందట. ఆ విధంగా మరి తర్వాత మరి ఈశ్వరుడు ప్రళయకాలకుడుగా వేరే పొద్దులు సృష్టించి దక్షయజ్ఞాన్ని మొత్తాన్ని భస్మం చేసి ఆ యజ్ఞాన్ని కాకుండా చేశాడట. అప్పుడు మరి ఈ సతీదేవి యొక్క శరీరాన్ని తీసుకొని ఆయన మరి ఆ యొక్క విష్ణువు ఆ సతీదేవాన్ని 108 ముక్కలు వేసి 108 దివ్య ఆలయాలుగా ఏర్పడ్డాయట. మరి ఈ అమ్మవారు తిరిగి మళ్ళా హిమవంతుడు మేనక యొక్క కుమార్తెగా ఆరుతిగా నిర్మించి ఆమె శివుడి భక్తగా పొందడానికి కోసము తపస్సు చేసుకుని కొన్ని సంవత్సరాలుగా తపస్సు చేసిందట. శివుడు ఎప్పుడైతే సతీదేవి చనిపోయిందో ఆ చనిపోయిన తర్వాత మరి ఈయన యోగనిద్రలోకి వెళ్ళాడు. మరి రాక్షస సంహారం కోసము రాక్షస కూడా ఎక్కువగా ఉందని చెప్పేసి రాక్షస సంహారం చేయాలంటే మరి తారకాసురుడు అనే రాక్షసుని చంపాలంటే ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుడు పుట్టిన కుమారుడు మాత్రమే తను చంపగలడు అని చెప్పి వరాన్ని పొందుంటాడట. మరి పార్వతీదేవిని తపస్సు చేసుకుంది, పరమేశ్వరుడు యోగనిద్రలో ఉన్నాడు. మరి వీళ్ళిద్దరికి వివాహం జరిగేదట్లా, ఈ రాక్షస సంహారం జరిగేదట్ట, దేవతలను ఎవరు కాపాడుతారు అనుకున్నప్పుడు అందరూ కలిసి దేవతలందరూ కూడా ఆ విష్ణుమూర్తి అడిగారట. విష్ణుమూర్తి అలాగడుగు మన్మధుడు వెళ్ళేసి శివుణ్ణి ఆ యొక్క తమో యోగనిద్రలోకి పెట్టించడానికి మన్మధుడు ప్రయత్నించాడట. ఆ ప్రయత్నంలో భాగంగా ఆ ఈశ్వరుని యొక్క జ్వాలాగ్నికి బలైపోయాడట. అయితే ఈశ్వరుడు నిధులు లేచాడు. లేచిన తర్వాత దేవతలు ప్రార్థించారట. ప్రార్థించేసి అయ్యా మరి రాక్షస సంహారం ఉండాలంటే నీ ఇద్దరికి ఉన్న పుస్తకం మాత్రమే చేయగలడు, మరి ఆ తారకాసు సంహారం జరగాలంటే నీ వివాహం జరగాలి అని చెప్పేసి ఆ యొక్క అందరూ ప్రార్థించిన తర్వాత ఆయన ఆ పార్వతిని వివాహం చేసుకోవడానికి ఇద్దరు కూడా సంకల్పం చేసుకున్నారట. ఇద్దరు కూడా అనుకున్నారట. మరి పార్వతీదేవి వివాహానికి అందరూ కూడా వస్తూ ఉన్నారట. వస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క దేవతలందరూ కూడా ఆలోచించారట. మరి శివుడు సాక్షాత్ పరమశివుడు ఆ పరమేశ్వరి ఆది దంపతులు మరి ఆమెను కూడా ఆయన కన్యాదానం చేస్తే మామూలు కన్యాదానం చేస్తేనే కన్యాదాన ఫలితం అప్పగిస్తామంట. ఆ కన్యాదాన ఫలితం గురించి మళ్ళీ మనం ఎక్కువగా మన స్వామి గారు చెప్పారు. మరి అంత ఫలితం కన్యాదానాన్ని సాక్షాత్ పరమేశ్వరుడికి ఇస్తే ఆ హిమవత్పర్వతానికి మోక్షం కలుగుతుందట. హిమవత్పర్వతానికి మోక్షం కలిగినప్పుడు ఏమవుతుంది, భూమికి ఆ యొక్క బ్యాలెన్స్ ఆ యొక్క సమతుల్యం దెబ్బతింటుంది. హిమవత్పర్వతం మొత్తం పూర్తిగా మోక్షాన్ని పొంది హిమవత్పర్వతం లేకపోతే భూమి సమతుల్యని భూమి మొత్తం నాశనం అవుతుందట. అప్పుడు దేవతలందరూ ప్రార్థించారట. మరి ఎలాగో మరి ఈ హిమవత్పర్వతానికి అలాగే ఉండాలి, మరి కన్యాదానం జరగాలి, వివాహం జరగాలి ఎలాగన్నప్పుడు అందరూ మళ్ళీ శివుడిని ప్రార్థించారట. అయ్యా మరి ఈ కన్యాదాన ఫలితం మరి హిమవంతునికి పార్వతి మేనకకు
కాకుండా నువ్వే కాపాడమని చెప్పారట. అప్పుడు ఈశ్వరుడు ఆ విధంగా వాళ్ళకి సరైనని చెప్పేసి చెప్పారట. మరి ఇక్కడ వివాహానికి అంతా కూడా ఏర్పాటు జరుగుతున్నాయి. మేనకా దేవతలు అందరూ కూడా అందరినీ దేవతలందరినీ అందరినీ కూడా విష్ణువుని సప్తరుషుల దేవతలందరూ ఆహ్వానించారట. మరి ఆ మేనకా దేవి కొరకు ఈశ్వరుడు చూడ మరి ఆయన ఎలా ఉంటాడో అందగాడేనా కాదా అని అనుకుంటూ ఆలోచించుకుంటుందట. ఆ సమయానికి నారద మహాముని ఆమె దగ్గరికి వచ్చారట. వచ్చేసి మరి ఆ శివుడు ఎలా ఉంటాడయ్యా అని నారద మహాముని అడిగిందట. ఎలా ఉంటాడు, చాలా అందగాడు అని చెప్పాడట. సరే నారదుడు దగ్గరికి వచ్చాడు, దైవకార్యం చెప్తే వచ్చాడు అనమాట. ఎలాగైనా సరే వాళ్ళ మనసులో ఏదన్నా ఏర్పాటు చేయాలనుకున్నాడు, వచ్చాడు. మరి మేనగడిగిన దానికి చెప్పిన దానికి ఆ ఈశ్వరుడు ఎలా ఉంటాడో చూపిస్తానని చెప్పి చెప్పాడట. కొంతసేపటికి 4 తలలతోటి అత్యంత సుందరాకారుడైనటువంటి ఒక ఆయన వస్తూ ఉన్నారట. ఆయన చూసి మేనగడిగిన కదా ఆయననా ఈశ్వరుడు, ఆయనైనా మా అల్లుడు గారి కాదు కాదు, ఆయన చతుర్ముఖ బ్రహ్మ, ఆయన బ్రహ్మదేవుడు కాబట్టి ఆయన సృష్టికర్త, ఆయనకు ఎదురు కాదని చెప్పాడట. మరి కాసేపటికి నల్లని ఛాయతోటి 4 సింపు చెట్టు విధానాన్ని ధరించి నారాయణుడు వస్తూ ఉన్నాడట. ఆయన చూసి ఈయన ఈశ్వరుడు, ఈయన మా అల్లుడు గారు అనుకుంటుంట. కాదు కాదు, ఆయన మహావిష్ణుడు, ఆయన సృష్టిని చేసేటువంటి వాడు, సృష్టిని పరిపాలించేటువంటి వాడు, మరి ఆయన కాబట్టి ఎవరు చెప్పారట. కాసేపటికి విధంగా వీళ్ళలో నా అల్లుడున్నాడు అన్నమాట. నేను చెప్పిన అట్లా వస్తున్నాడు. అందరూ చూస్తున్నారు, వీళ్ళందరూ చాలా బాగున్నారు, వీళ్ళలో అలవుంటాడు అనుకుంటుంది. కానీ లేట కాసేపటికి ఒక బృందం వస్తూ ఉంది. ముందు ప్రమదగణాలు భూతపై ప్రసాదాలు నాట్యం చేస్తూ ఉంటే దిగంబరుగా జగాజుడాలు ధరించి శ్రీధురం ధరించి దిగంబరంగా భస్మంతా ఉంటూ తీసుకుని నాట్యం చేసుకుంటూ వస్తున్నారట. ఆయన అడగలేదు నరకాదు, ఈయన ఎవరు అడగలేదు. ఎందుకంటే ఆయన అడుగుగా ఉంటాం అక్కడ నచ్చలేదు అనమాట. ఆయన నచ్చబడి అసలు అడగరామే ఈయన ఎవరు అని. ఆయన అడగకపోయినా నాలుగు వచ్చింది అందుకే కాబట్టి నాలుగు చెప్పాట. ఆయన మా పెళ్ళి చెప్పారట. ఈయన వెంటనే బాధ్యత, ఈయన నా భార్య నా కూతురు ప్రేమించింది, మెడలో పావులు పెడుతున్నాడు, ఏదంతా గుడ్లు తీసుకున్నాడు, దిగంబరంగా ఉన్నాడు, పెళ్లికారులు ఎట్లా వస్తారు, ఒకవేళ పెళ్లికి ఈ విధంగా వస్తారా ఎవరైనా, ఒకవేళ ఆయన ఎలాగైనా ఉంటుంది పెళ్లిగా శుభ్రంగా తయారు కావచ్చు, ఎలా వచ్చాడండి ఏమన్నా ఆల్రెడీ ఉందని చెప్పేసి చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోయిందట. లోపలికి అన్ని రాసుకుందానే హనుమంతుడు అడుగుతుందట. మరి ఇలా ఉన్నాను నలుగురయ్యా అంటే ఏమో నేను కూడా అనుకున్నాను. ఇద్దరు కూడా మరి ఇంత వికారంగా ఉంటాడు నలుగురు అనుకుని ఇద్దరు మనసులో ఒక చిన్న అయిష్టం ఏర్పడిందట. మరి ఆ ఇష్టంతోనే వాళ్ళు ఆ కన్యాదానం చేశారట. కన్యాదానం చేసిన తర్వాత ఒక్కసారిగా కన్యాదానం కాదు కలిగి అల్లుడి మొహం చూస్తే తేజవంతంగా వెలిగిపోతూ సర్వాధర్మాలు ధరించి అత్యంత సుందరాకారంగా కనిపించాడు ఈశ్వరుడు. ఆయన నుంచి ఒక్కసారిగా ఇంత మంచి అల్లుడా నీవు ఇప్పటిదాకా అనుకున్నానని చెప్పేసి కన్యాదానం అయిన తర్వాత వాళ్ళకి అనుకున్నారట. అందువల్ల వాళ్ళ కన్యాదానం పూర్తిగా తగ్గకపోవడం వల్ల ఆ హిమవంత మేనకలకి ఆ పూర్తి కన్యాదానం దక్కడం వల్ల ఆ కన్యాదానము ఫలితం దక్కడం వల్ల ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల హిమవంతుడు అలాగే ఉండిపోయిందట. ఆ విధంగా ఈ కన్యాదాన మహం అనేది మన స్వామి వారు కల్పిస్తున్నారు. మరి కన్యాదానం జరగడానికి ముందుగా ఆ ప్రజలు ఆ సోదరుడు ఆయన యొక్క తల్లిదండ్రులు ఎవరు, తాతలు, ముత్తాతలు, అదేవిధంగా పార్వతి ఎక్కడి నుంచి వచ్చిందనేది ఇప్పుడు ప్రవణం జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా శ్రద్ధగా ఆలోచించండి. ओम तुलसाय नमो ब्रह्मो आश्रम आवंतान मैत्र प्रयाग प्रवान प्राण विदागर वरवास्य गोत्र भवे यंतमान धर्मये नप्रे त्रिपुर धर्मः पौत्रेम यममन धर्मः पुत्रेम चंद्र भुराधीश्वरी महिलान गुणधारणायी तत्व स्वरूपिणी सर्वलक्षण संपन्ना श्री पार्वती नाम्नी मीनां कन्यां चतुसाय ब्रह्मो संयोजन वामते अवो तत्पुरुष ईशान पंचार विप्रवान विद्यावनबलान गोत्र भवाय अनंत सदा निर्मोत्राय ये सर्वपुत्राय अग्रामूर्माय नायकाय वन्द्यां नैवेद्यां स्वरूपाय सकल भगवान भगवान मणिगण रचित चंडारगुणाय श्री सिद्धेश्वर स्वामी नाम देवा वराय तुभ्यं प्रजातिं भवे परिपालयामि इदां कन्यां पूर्णं ध्यातो इति कन्यां कनक संपन्ना ब्रह्मस्यां ब्रह्मलोक जयो जये इति कन्यादानमहं
ఆయన గోత్రం అయితే ఆయన పర్వాలేదు. మరి ఇద్దరు కూడా వధువులు ఎవరు అనేది తెలుసుకున్న తర్వాత మరి కన్యాదానం ఉంది. కన్యాదానంతో స్వామివారి పాదపుష్పాన్ని కన్యాదానం చేశారు. మరి వివాహానికి వధువులకు నూతన వస్త్రాలు కూడా మరి నూతన వస్త్రాలు మన ఉపయోగపడినటువంటి శ్రీ రవికుమార్ గారు, అదేవిధంగా ప్రదేశ్ వారి బంధువుల సమేతంగా స్వామి నూతన వస్త్రాలు అనిపించున్నారు. ఓం జటాపదేంద్రియ శ్రీ వృక్షమావిమహీయం జయరాజో యాదేవం దేవోపరంపదేవం ఇంద్రత్య ఆగ్నిశరాస్కందాలయతాం ఇమం వస్త్రం శ్రీ శివకళ్యాణ మహత్వేన వస్త్రాం సమర్పయామి. महाजलोकमंत्रे परिभ्रमणामने ब्रह्माण्डावेन व्यक्ताव्यक्तावसंकालपरिव्यापस्थेयो वैराटः वर्णयते ब्रह्माण्डकण्डेवर्मध्ये आधारसिद्धुकं अवराहानन्तरश्चतिगजपरिपरिषदे अतरवितसरोत्तरामरसाद महाद्रपादारसप्तलोकापदे भूमेव लक्ष्मीर्विस्तुते भूमेव लक्ष्मीर्विस्तुते सर्वकोटिर्विस्तुते महन्तकोटिद्वयोर्विस्तुते नवकोटिर्विस्तुत कपोलसदकोटिर्विस्तुत भक्तिभोगस्तोत्रतोऽडुतीत ओंभस्य अधोभागे महानारायणपुण्डाश्रयस्य कनकब्रह्मण्डल मठ्ये ऐरावत पुण्डलीक वामन पुराण पुष्परं सारभं सुतुते आश्रयकृत कुण्डारुलोके अहरावती शोकमदे भगवते रेवते युक्तमदे गान्धर्वदे कान्ते गमन्द्रादे यशोना पुण्यग्रे विराजते इंद्र अग्निमनुर्जवर्णाय कुबेर ईशान अस्तिक्पालवदे परम भगवान प्रसन्न प्रत्योग प्रभादागिर मुहुराजते हरं प्रेमकृत गुणा ज्ञानपराय कमाले रेवते शंभगवन्त सागवे बहुरूपैकार हदुर्दै स्वभवते योस्वरनपेन्द्रे नमित्रधा तुष्ट सुमान विक्रभानुक कृष्णा सर्वसात्ये प्रकाशिते यमनियमान समरणाय भक्ताहरेवनदुष्टान्यवनते अस्तवालागिने विश्वाम दक्षादिनकौण्डन्य गौतमांगीर समरांतर व्यास वाल्मीकि सुखशोरन भागवता सनक सनातन संतकुमार संतरा नारद मुख्यमये देविते गोपाल उदगणयते अनेन्द्र समिते इंद्र माया तत्तकलाजलमुखे पतंग हरिण सुंद मल्यवते किष्किंदर शिवका भक्तमहानगमनिते अभयागारुण वक्षा सर्वधर सर्वदेवी ज्वानि हरिवते अंगभंग कलिंग काम्भोज काश्मीर कामरूप संवीर स्वराज महाराज मागध मालव नेपाल अखिल तोड़ गांचाल गौड़ मलयाल सिंहल द्रविड़ द्राविड़ कर्नाटक ललाट गलाट बानाट मंगल पौंड्र पुड़ींद्र आंध्र होना सेवना कोंकण टिंकण दशात्म भोजा गुरु गांधार विदेह विदर्भ परा मातृके के गया कोसला कुंतला किराता सुरदेन मध्य महिंद सहित पारसेक गुज्जर यवन सालोचेदि सिंधुले प्रदेश को भाषा भूषा भोपाल उच्चते यमो जन्मय विवेकन जाय पुष्करा खंदेव देते इंद्रदेव गुरुदेव देव सोमेंद्र वर्ण भारतीय विद्या वार्ता बड़ी स्थिर विराट भारतीय केंद्र कुंभा हजार गंगा हरण्योत्र उदार वसे फलाग वजने पदगा नमतिका गंगा पदगा भोगा नमिसान के वार में देवदार गण्य इच्छा पदगा न्याय भगवता कागा मुर्गमन मनजा पुरा संवेश मंत्र सार निदे भागीरथी गौतमी नर्मदा यमुना सरस्वती कृष्णवेणी बाहुदा देवनदी तुंगभद्रा कावेरी कुंडमाला ताम्रपर्णी चंद्रभागा पयोष्णी वक्रगा मुन्ना विशाला तवदे वेगवदे रोगवदे वियोगे कौशिके गंडके गोमदे वहिष्ठाभ्र हरा मंजुला चित्रका काशके सरयो करोपा हरि कुशवदे बलमुने गर्वाय भजन्ते हिरण्य बाहुदा प्राणहिता विनायक पुण्यदेव हरे अयोध्या मधुरा माया काशे कांतिया मंडिका भूद्वारमदे श्रीशैल अहोबला वेंगमदाल पुण्यक्षेत्र समितदे सकल सत्ता गुरुना समुष्टदे केशाद्रि पुण्याल नमितदे तत्कोट विस्तृत भूमन लक्ष्मी से जम्बूर वेबंदवल सेवर्त गंडे पंजाब क्षेत्रे बंदन बंदन वीरो दक्षिण भागे श्रीशैलस्य आग्नेय प्रदेशे कृष्णा कावेरी मध्य प्रदेशे श्री सिद्धे कामाक्ष सिद्धे स्वामी देवता आलय सन्निधो अस्मिन् वर्तमान भागवत सत्ये सुन्दर स्वस्ति क्रोधी नम संवत्सरे दक्षिणायने ग्रेष गणदो आषाढ़ मासे शुक्लपक्षे पौर्णम्यां वास भाद्रः वासरस्तु इंद्रावलिकायां सुमनकृत सुभयोग सुमगणे मुस्लिम अस्मद गोत्रों भवस्य अंदर మీ గోత్రం చెప్పుకోండి మీ పేరు చెప్పుకోండి చెప్పండి మమ జన్మాభ్యాస జన్మ ప్రకృతి ఏదతో క్షణ
पर्यन्तं मध्य वर्तनिकाले संभवितानां पापानां बाल्य कौमार यौवन वार्धक्येषु तत्तु वयो विशेष जाग्रत स्वप्न सुषुप्तीनां मम नाम क्रोध लोभ मोह मद आश्चर्य कृतानां वाक्यानि पादकायु अवस्थकृतानां वक्तु चक्षु श्रोत्र जिह्वा नासिकादि कृतानां एतेषां पापानां निरसनद्वारा गंगा वारुगादि सप्तऋषिमण्डल पर्यन्तं कृतराशि वर्षेषु सहस्र अवसाने एकैक वारुक अपकर्षण क्रमेण सर्वराशि अपकर्षण संहितकाले ब्रह्मलोक निवास सिद्ध्यर्थं यवयुः चंद्रमंडल पर्यन्तं कुलयुः सूर्यमंडल पर्यन्तं लोमविधि नक्षत्र मंडल पर्यन्तं दशपूर्वेषां मम शाश्वत ब्रह्मलोक विष्णुलोक सत्यलोक नित्यनिवास सिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम वाजपेय अधिरात्रादि सर्वक्रतु फल सिद्ध्यर्थं दशपूर्वेषां दश अपरेषां मद्वंशानां मया सह वैकुण्ठे सालोक्य सामीप्य सारूप्य सायुज्य चतुर्विध मुक्तिफल व्याप्यर्थं यथाह अर्चित सालंकृत कन्यादानम् अहं करिष्ये कन्यां कनक संपन्नां कनकाभरणै युतां दास्यामि संभवे तुभ्यं ब्रह्मलोक जिगीषया कन्यमा अग्रतो भूय कन्यमे देह पार्श्वयोः कन्यमो सर्वगो भूयः मोक्ष वाप्नुयेतु विश्वम्भरः पंचभूतः साक्षिण्य सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि पितॄणां कारणाय च कन्यां सालंकृत साध्वीं सुशीलया सुमेधसे प्रयतोऽहं प्रयच्छामि धर्म कामार्थ सिद्धये ధర్మ కామార్థ కోసం మన తల్లిదండ్రులు పితృదేవతలు దశపూర్వేశాం అందరూ కూడా శాస్త్ర పుణ్యవేతలు దాని కోసంగా ఈ కన్యాదానం చేస్తున్నాము. ఆ పార్వతీదేవి కామాక్షిదేవి సిద్ధేశ్వర స్వామికి కన్యాదానం చేస్తున్నారు. అందరూ ఒకసారి స్వాగత నమస్కరించండి.
चंद्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह कामावह जातवेदो लक्ष्मी प्रपदामनीं यस्यां हिरण्यं दें कामस्यं पुरुषाणः अश्वपूर्वामनमध्यामस्तिरागप्रबोधिनीं दियं देवीमुपक्वये सीमा देवेशतां कांसोऽस्मितां हिरण्यप्राकारा महात्मां जनन्ति तृप्तां तर्पयन्ते अप्येष्कितां भक्तवन्दां नामिनोपक्वयेस्य चंद्रां प्रभासां यस्वां ज्वलन्तीं रुदुष्टावधारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये अलक्ष्मे नेरस्तावुणे आदित्यवन्ने तपसो जाता वनस्पतिउत्सवमिल्वः तस्य फलान्नपदां मायान्तरायास्य अलक्ष्मीः उभयधमां देवता कीर्तिश्च मणिरासनः रासर्गोतोऽसराशे कीर्तिमत्सं ददातमे स्तुत्यभासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतमहम् उत्पञ्चा सर्वा नर्वे गृहतो ग्रन्थद्वाराम्बविषामित्यवस्तां गणेशनी ईश्वरीं सर्वभूतानां विनोपक्वयेस्य नीर्ने वचतो अलक्ष्मीर्ने रसतो अनन्तामादिं वसन्तमसीमहि असुनारुणमन्दिष्या भयविद्रामिदः तत्थमेवापजाभूता भयसम्प्रभवन्तः प्रियं वासने गुणे मातां तमादिनी आपदूं विज्ञानि विज्ञे गुणे गृहे नित्यदेवेन्ना वासने गुणे आत्मा पुत्रने पुत्रें सुवर्णामे भवान्ति भूयां हृत्में लक्ष्मीं जातवेदो ममावह आध्यात्मिकन्ने पिङ्गलामुद्गमालिनीं चन्द्रां हृत्में लक्ष्मीं जातवेदो ममावह कामावह जातवेदो लक्ष्मीं प्रपदामनीं यस्यां हृत्यप्रभूतं गावतस्येत्यां नित्ये यपुरुषाणः हे माङ्गल्यायुधाभिवन्दप्राणमः ओम नमः मंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते मांगल्यायुधे अधिष्ठान देवताभ्यो नमः तत्पूर्ण मंगल पूर्ण आनंद नीराजनं दर्शयामि नीराजनं धातुरोमि नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर हर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय